ఎస్సీ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషకరమని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బెజ్జంకి అనిల్ అన్నారు. ఈ తీర్పుతో మాదిగ ఉపకులాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్యాగాలు చేసిన అమరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను బలపరచాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి అనిల్తో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాదిగలు, మాదిగ ఉపకులాలు, సమాజం, అన్ని వర్గాల ప్రజలు మన మాదిగ జాతికి అందించిన సేవలు మేము గుర్తు చేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఈ వర్గీకరణ తీర్పును వాళ్ళ ఈ 30 ఏళ్ల పోరాటాన్ని అమరుల త్యాగాల సాక్షిగా మేము ఈ ఫలాలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు జరుగుతున్న పోరాటంలో ఎవరు పట్టించుకోనప్పటికీ కూడా ఈ దేశ ప్రధాని ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు ద్వారా ఇలా ఎస్సీ వర్గీకరణ తీర్పు రావడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణను బలపరచాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలకు ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు నుండే ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తారని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భారతదేశం మొత్తం ఎస్సీ వర్గీకరణ బలపరుస్తారని మేము ఆశిస్తూ